నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలక వర్గాలకు గ్రామాల్లో సమస్యల సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గిరిజన తండాలో మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. యాలాల మండల పరిధిలోని పెర్కొంపల్లి తండాలో సమస్యలను విలేఖనం చేయగా అక్కడి పరిస్థితిపై తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో పాటు సీసీ రోడ్లు కూడా లేవని గ్రామస్తులు తెలిపారు. పెర్కొంపల్లి గ్రామం నుంచి తండాకు వెళ్లేందుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు ప్రధాన రోడ్డు లేకపోవడం వల్ల రోజువారీ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులు, ఇతర సేవలు అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తీసేద్దాం అనుకున్నాం. గవర్నమెంట్ సహకరిస్తే ఆడ నుంచి ఈ దాకా తీసేయాలనుకున్నాం. అది కాక మాకు 2 పనులు ఉన్నాయి. అయితే మా ఊర్లకు దారి చేనుల వాళ్ళకి అక్కడ పనుల కోసం దారి లేదు. మొత్తం పానర్లు ఉంటాయి కదా మా చేనులలో, అది మొత్తం ప్యాక్ అయినాయి. గవర్నమెంట్ దాని కూడా మాకేమన్నా ప్రభుత్వం సహకరిస్తే అది కూడా చేపిస్తామని చెప్పినాం. గతంలో ఉపాధి హామీ పనులు పెట్టి ఉపాధి హామీ పనుల లోపల మాకు చాలా అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే మాత ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం, ఇక వాళ్ళు వచ్చినప్పుడు మేము పోతే మీరు రాలేదు, రాజీ చేయకుండా ఇక మా వాళ్ళు ఉంటే ఇట్లుంటది. మాది పోతారు, టైం టు టైం పని చేసుకుని వస్తారు. ఇక వాళ్ళు ముందు పోయి చేసుకున్నాక వీళ్ళు ఎంత సిరి పోతే మీరు ఎంత సిరి వచ్చారు కదా, ఈరోజు మీకు హాజరు లేవు, మేము ముందు వచ్చినాం కదా, అట్లా అటువంటివి ఉంటది. ప్రధానంగా మన తాండాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మా తాండల్లో మోరీ సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ల సమస్య ఉన్నది, కరెంట్ కూడా సమస్య ఉన్నది. కొన్ని వైర్లు తెగిపోయినాయి. వాళ్ళకు చెప్పినాం మొన్ననే, ఈ రోజు వస్తామని రావడం లేదు. 2 రోజులే వాళ్ళకి చెప్పి వైర్లు మొత్తం ఇట్లా ఏలాడబడ్డాయి. అవి తీసి జర కరెక్ట్ చేయండి రా బాబు అని చెప్తే ఇవాళనో రేపు వస్తామని చెప్తుండ్రు. వాళ్ళు కూడా ఇంతకు ముందు చెప్పినట్లా వేరే ఉంటాయి, ఇప్పుడు చెప్పింది వేరే ఉంటుంది. ఇప్పుడు రాకపోయారు అనుకో మేము కూడా ఏమైనా ఆలోచించవలసి వస్తుంది. ఎప్పుడు వస్తామన్నారు, ముందే చెప్పి రాలేరని వాళ్ళకి ఇది చేయరు. అందుకోసం సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు సరిదిద్దుకోవాలని అనుకున్నాం. నీ పేరు చెప్పుతుంది? నా పేరు హీరానాయక్, మా భార్య సర్పంచ్. ఓకే.